అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబు. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేద్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి భార్యాభర్తలకి సంబంధించినటువంటి రిలేషన్షిప్ అంతా కూడా బుధుడు అన్నమాట. అలాగే ఉద్యోగానికి అధిపతి, ఉద్యోగంలో ప్రమోషన్లకి వాటికి కూడా బుధుడే అధిపతి. మరి అలాంటి బుధుడు ఇన్ని రోజులుగా వృశ్చిక రాశిలో ఉండి, వ్యయంలో ఉండి, ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నానాభిభత్సం చేసి పడేశాడు. ఉద్యోగంలో అయితే అసలు ఖాళీగా కూర్చున్నారు చాలామంది, పని మానేసి ఆవేశంలో. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి బాంబు వీళ్ళు కూల్గా వేసేస్తారు, వీళ్ళు ఆర్భాటాలు చేయరు, కానీ కూల్గా వాళ్ళు బాంబులు పే చేస్తారని కూడా మనం చెప్పొచ్చు. ఈ ధనుసు రాశి వాళ్ళకి బుధుడి యొక్క మార్పు జరిగింది. భార్యాభర్తల మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయింది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది, ప్రేమికులకు అనుకూలమైనటువంటి రోజులు వచ్చేసాయి.
కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఆనందంగా ఉండడానికి హ్యాపీగా ట్రై చేయండి. ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఆగిపోయిన వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ వస్తాయి. ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితిలోకి వెళ్తారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ధన ఆదాయం అనేక రకాలుగా ఉంది. మంచి ఆదాయంతో ముందుకు దూసుకువెళ్తారు. ఈ వారమంతా కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఏమీ ఇబ్బంది లేదు. బంధువుల స్నేహితులండి మీ జాతకంలో చెప్తున్నాను కదా, ఇలాంటి అవకాశం ఇంకా 3 నెలలే. ఇంకా శని మారిపోతున్నాడు. ధనుసు రాశికి అర్ధాష్టమ శని మొదలవుతాడు. ఈ లోపలే చెప్తున్నా ఏంటంటే ఇన్నేళ్లుగా మీరు బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క విలువలన్నీ కూడా మీకు చాలా తొందరలో ఇంకా బాగా తెలుస్తాయి. ఎందుకంటే ఆ హెల్పింగ్ నేచర్ వల్ల మీరు గట్టెక్కేశారు. అన్నీ వాళ్ళు చూసుకున్నారు. అలాగే మానసిక ధైర్యాన్ని కూడా వాళ్ళే మీకు ఇచ్చారన్నమాట. అందరికీ సహాయం చేసే పరిస్థితి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనటానికి మాత్రం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. జాతకాలు చూసుకొని దశ అంతర్దశ చూసిన తర్వాత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. 50 పేజీల జాతకం మీకు పంపిస్తాను. 15 నిమిషాలు రికార్డ్ చేస్తాను. అసలు ఏం చేయాలో చెప్తాను. గురుదక్షిణ ఉంటుంది. చిన్న చిన్న పరిహారాలు చెప్తాను కాబట్టి ఈ ఛానల్కి simpleastrologer.com అన్న పేరుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అది మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తూ, సంతానం విషయంలో ఈ వారం వాళ్ళ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. వాళ్ళ చదువుల విషయంలో, వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ దూకుడు, వాళ్ళు వాహనాలను నడిపేటప్పుడు అనేక రకాలుగా ఈ పిల్లలు ఇబ్బందిని పెడతారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉండి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆరోగ్యపరమైన విషయాల్లో చూస్తే మాత్రం సూపర్ డూపర్ హెల్త్ అన్నమాట. శత్రువులందరూ మిత్రులు అయిపోతారట. ఎక్కడెక్కడో శత్రువులందరూ ఇంటికి వచ్చేస్తారట మిమ్మల్ని చూడటానికి. ఇవన్నీ కూడా అద్భుతాలు అక్కడ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఎంతో అనుబంధం, అద్భుతాలన్నీ జరుగుతాయని ముందే చెప్పా. అదృష్టంగానే చూసుకుంటే అద్భుతం, మంచి అదృష్టం. నాన్నగారి యొక్క ఆశీస్ ఎలా ఉందంటేనండి, పెద్దలు ముఖ్యంగా మామగారు కానీ, మామగారు అంటే పిల్లనిచ్చిన మామగారు నాన్న కంటే ఎక్కువ అట. అందులో తిరుపావేలో చెప్తారు, తండ్రి కంటే గొప్ప అట పిల్లనిచ్చిన మామ అంటే. తండ్రి వీళ్ళ యొక్క సహకారాలు బాగుండి మీ ఇంటికి వస్తారట, మీతో కూర్చొని భోజనం చేస్తారట, మీ గురించి అన్నీ విచారిస్తారట, మీకు ఎన్నెన్ని హెల్ప్ కావాలో వాళ్ళ ద్వారా అన్నీ చేసిపోతారట. ఇంకేం కావాలో చెప్పండి. అలాగే ధర్మ మార్గాన్ని పాటిస్తారట, అదృష్టవంతులు అవుతారట. ఇన్ని చెప్తున్నారు ఈ వారంలో. మరి చూడాలి మీరేం చెప్తారు. ఉద్యోగం చెప్పాను, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా పైకి వస్తారని. అలాగే వ్యాపార పరంగా కూడా నేను చెప్పేది ఏంటంటే, శుక్రుడు మీకు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాపారంలో దెబ్బ పడిపోతుంది. అనుకున్న సమయానికి నష్టం వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తీవ్రమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయని కూడా మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే ఖర్చుల విషయానికి వస్తే బాగా అధికంగా ఉండే అవకాశాలు ధనుసు రాశి వాళ్లకు లేకపోలేదు. ధనుసు రాశి వాళ్ళు రోజు గురు మంత్రాన్ని చదవండి. అలాగే జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. సూపర్గా మీ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చెప్పడానికి ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య.